హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. ముందుగా నాటుకోడి ముక్కల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక పాన్లోకి తీసుకొని దానిలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత దాంట్లోకి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒక 9 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. 10 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడుకుతాయి. వేరొక పక్కన ఒక పెద్ద కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వాటిని బాగా మగ్గపెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న నాటుకోడి ముక్కలు అనేవి కూడా వేసేసుకొని వీటిని ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా కదుపుకొని బాగా ఉడకనివ్వాలి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడు పట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో కదుపుకుంటా ముక్కలనేవి బాగా దగ్గరికి అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు వేసి ముక్కలన్నిటికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి. కారం వేసిన తర్వాత అడుగున అనేది కర్రీ మాడుతూ ఉంటుందండి, కదుపుకుంటూ ఉండాలి. అలా కదుపుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కదుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నాటుకోడి ముక్కలు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అనేవి ఇలా ఉడుకుతూ ఉన్న దాంట్లో వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కదుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత దాంట్లోకి గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోండి. కర్రీ అనేది బాగా దగ్గరికి ఎగిరిపోవాలండి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన కరివేపాకుతో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, ఆంధ్ర స్టైల్లో నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.